భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీవారు ప్రాంతంలో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఎన్ఆర్ఐలు దత్తత తీసుకున్నారు. చాలా కాలంగా నుంచి పాఠశాల యాజమాన్యం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐ వీర్లపాటి దయాకర్ విద్యార్థులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు పాఠశాల అభివృద్ధికి 15 లక్షల వరకు ఖర్చు చేసి అనంతరం విద్యార్థుల బాగోగులు చూసుకుంటానికి దత్తత తీసుకుని అదే పాఠశాలలో మెరుగైన విద్యాభ్యాసం అందిస్తానని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాఠశాలలో విద్యార్థులను దత్తత తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని పాఠశాల అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్ అన్నారు. దత్తత కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, మారుతి కళాశాల చైర్మన్ కాంతారావు, ఎన్ఆర్ఐలు సునీత రాజుపల్లి, శ్రీరామ్ రంగారావు, పాకాల దుర్గాప్రసాద్ రావు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. స్కూల్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరు పిల్లలు చూస్తే చాలా చాలా నీట్ గా చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. ప్లస్ ఆల్సో మీ ఫోకస్ ఆఫ్ మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ చాలా బాగుంది. దే విల్ డెఫినెట్లీ ఫ్లై హై. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. దిస్ 2023లో మాకి న్యూ మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐవిఏ న్యూ మేనేజ్మెంట్ వచ్చింది. అందులో ప్రెసిడెంట్ శ్రీనివాస్ పందరి గారు మరియు all the BOTs, board of trustees and leads, everyone, we are very thankful to Bhadrachalam for giving us this very good honor and opportunity. This management lo kottaga